హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒక యూట్యూబర్ ఇలానే చెప్తుంది, నాకు భలే నచ్చుతుంది, అందుకనేసి ఇలా చెప్తున్నాను. బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఆఫ్టర్నూన్ రొటీన్. నాకు కొంచెం హెల్త్ బాగలేదు. నా పిల్లలే నా సర్వస్వం అన్నట్లు. ఇద్దరు ఎంత మంచి పిల్లలు. అయితే నాకు గాడ్ గిఫ్ట్ ఏదన్నా ఉంది అంటే నేను చనిపోయేంత వరకు కూడా నా ఇద్దరు పిల్లలు నిజంగా ఎంత మంచిగా ఎంత సపోర్టివ్గా ఉంటారంటే, నేను ఎప్పుడన్నా కొంచెం కోప్పడితేనే వాళ్ళు రియాక్ట్ ఇస్తారు. అది నేను ఒక్కదాన్ని ఉంటే ఏం రియాక్షన్ ఉండదు. ఎవరన్నా వేరే వాళ్ళ ముందర ఏమన్నా అడిస్తే అప్పుడు రియాక్ట్ అవుతారు. నేను ఒక పక్క నుంచి హెల్త్ బాగోలేకపోయినా అంట్లు చూడండి నిన్నటి నుంచి పెట్టుకున్నాను. ఆల్రెడీ నీ అంట్లు ఎక్కువగానే ఉంటాయిలే అంటారేమో, దానికన్నా ఎక్కువగా పడ్డాయి ఈరోజు. అందుకే హెయిర్కి ఆయిల్ అప్లై చేసింది మా అమ్మనే అప్లై చేసింది నాకు. ఇంకా నేను జడ వేసేసుకున్నాను. తను వేసింది కూడా, కానీ నాకే అంతంత మాత్రం వస్తుంది. ఇంకా వేసుకున్నాను, అంత గబ్బులేసి పెట్టిపోయింది. అది ఇది అని నేను ఫీల్ అవుతూ ఉంటే, నేను చేస్తాలే మమ్మీ అనేసి ఎలా చేస్తుంది చూడండి. అంత చిన్న పాప అసలు ఎంత నీట్గా సెట్ చేసింది అంటే నేను కూడా చేయలేనేమో, అంత నీట్గా సెట్ చేసింది. కావాలంటే మీరే చూడండి. ఎంత అస్సలు సింక్ కింద ఎంత డట్టిగా ఉండేదంటే అంత డట్టిగా ఉండేది. ఒక క్లాత్ తీసుకొని ఎంత నీట్గా క్లీన్ చేసింది అంటే అసలు చెప్పలేము. అక్కడ చూస్తేనే నాకే వండర్ అనిపించింది, అంత నీట్గా చేసింది ఫ్రెండ్స్. నాకు భలే అనిపించింది. అందుకనేసి తనకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. తన బర్త్డే వచ్చేసి సెప్టెంబర్ 27న. తనకు తెలియకుండానే ఒక డ్రెస్, బర్త్డే కేక్ అవల్ల, ఇంకా జ్యువెలరీ కానివ్వండి, బ్యాంగిల్స్ తనకు తెలియకుండా షాపింగ్ చేసి తనకు 12 o'clockకి లేపి మరీ విషెస్ చెప్పాలి. అది నేను మెమొరీ లాగా వీడియో నేను పెట్టుకోవాలి అని చాలా ఆశగా ఉంది. ఈ ఆశ నెరవేరాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎందుకంటే నేను అనుకున్నది ఏది జరగలేదు నా లైఫ్లో. నేను చూపించేది ఒక పార్ట్. నా లైఫ్ ఎలా ఉంది అనేది ఏమంటారు, సోషల్ మీడియా కదా ఇది. ఆన్లైన్లో మనము ఏదన్నా చెప్పినా మనకు తర్వాత ప్రాబ్లమ్సే అవుతాయి. అందుకనేది నేను ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను, మీరు అర్థం చేసుకుంటారు. మేము 24 hours ఓన్లీ రొటీనే చూపిస్తున్నాను. మిగతా వల్ల మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను కొంచెం కొంచెం అక్కడక్కడ. ఇంకా నా లైఫ్ చాలా ఉంది. నాకు మ్యారేజ్ అయ్యి 13 years పడ్డాయి. ఇప్పుడు 13 years నుంచి నేను పడ్డ స్ట్రగుల్స్, నా హ్యాపీనెస్ మొత్తం మీతో తప్పకుండా షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసే వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు, షార్ట్ రాకపోయినా ఛానల్ పేజ్లో వచ్చి చూసే వాళ్ళకు మీ అందరికీ హ్యాండ్స్ ఆఫ్ అని నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనేది ఒక చిన్న విషయమే, కాకపోతే నిజంగా మీరు చూస్తున్నారని కొంచెం ఇప్పుడు ఒక 50 members చూస్తున్నారు. 50లో 10 members అన్న పక్కాగా ఫుల్ వాచ్ చేస్తారు. అలా చేసి నేను మోటివేట్ అవుతాను. సరే ఇప్పుడు 50 members, ఇంకొన్ని రోజులకు 100 అలా పెరుగుతూ ఉంటాయి. ఒకేసారి రమ్మంటే వ్యూ రాదు కదా అనేసి అలా చేస్తూ ఉంటాను. నా పిల్లలు ఉన్నారు కాబట్టే, నా పిల్లల కోసమే నేను ఎంత నా మనసుకి ఎంత నొప్పించినా, ఎవరన్నా సరే అది బయట వాళ్ళు కానివ్వండి, లోపల వాళ్ళు, మన ఇంట్లోనే ఎంత ఇది చేసినా కూడా నా పిల్లలు ఇదైపోతారు అనే ఒక విధంగా నేను ఆలోచించి ఇద్దరి కోసం ఉన్నాను. నేను వాళ్ళకి చాలా చేయాలని ఉంటుంది నాకు. మంచి మంచి రెస్టారెంట్స్లో తీసుకొని వెళ్ళి ఫుడ్ ప్రొవైడ్ చేపియాలి మంచిగా. నేనైతే చిన్నప్పటి నుంచి ఎక్కడికి పోయింది లేదు. ఓన్లీ స్కూలు, అరబ్బీ, మా అవ్వ వాళ్ళ ఇంట్లో పైన, మాది కింద. ఈ 3 చోట్లనే నాకు ప్రపంచం అనేది తెలియదన్నమాట. బయట కొంచెం బజార్లోకి వెళ్తే అదేదో పెద్ద సిటీకి వెళ్ళినట్టు ఫీలింగ్. ఎప్పుడైనా సరే నేను ఎక్కడికి వెళ్ళలేదు. నా పిల్లలకి నేను చూడకపోయినా పర్వాలేదు, కానీ నా పిల్లలు పెద్దగా అయ్యాక మేమేం చూసాము అని వెనక్కి తిరిగి చూసుకుంటే వావ్, మా జర్నీ ఇలా ఉందా అనిపిస్తుంది. కాకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, కొంచెం టైం పడుతుంది. అలాగే ఉన్న కొన్ని సంతోషాలు దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర
అంటే అక్కడ పరిసరాలు ఉంటాయి కదా ఏదన్నా మనకు దగ్గరలో, అవన్నీ నేను చూపించగలుగుతున్నాను. నేను చూడలేదు ఎందుకు అని కూడా అడగవచ్చు. మీరు ఎవరన్నా చెప్తే నా లైఫ్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి కాదులేండి, రేపటి నుంచి షార్ట్స్ అనేటివి వస్తాయి. ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఒక అమ్మాయి, పర్టికులర్గా అమ్మాయి, దాని గురించి వ్లాగ్ అయితే తీస్తానన్నమాట. వ్లాగ్ కాదు, షార్ట్స్లో ఎపిసోడ్స్ అలాగా వేస్తాను. తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను ఇక్కడ నా పని నేను చేస్తున్నా. మా అమ్మ చూడండి ఎంత నీట్గా సర్దింది, ఎంత హాయ్ అనిపించింది అనుకున్నారు. ఆ రోజు నాకు హెల్త్ ఇంకా బాగోలేదు. నేను అలా పనుకొని ఉంటే ఒక పూట అయితే తెచ్చుకుంటాం, మళ్ళీ రెండో పూటకి మళ్ళీ ఆడ నుంచి తెస్తాం కదా. అందుకనేసి ఇంకా లేచి ఆ పప్పు చేసేసి అన్నం, పప్పు, ఎగ్ వేసానన్నమాట. ఇంకా మా ఆయన ఆఫ్టర్నూన్ కొంచెం లేట్గా వచ్చారు. తినేసాము ఆఫ్టర్నూన్ లంచ్. మా అమ్మ చూడండి ఇక్కడ కూడా, తను అంత చిన్న పిల్ల కదా పాపము, అస్సలు అవసరమా అనిపిస్తుంది. కాకపోతే నేర్చుకోవాలి. నాకు ఏది చేత కాదు, నిజంగా చెప్తున్నా. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి ఓన్లీ స్కూలు, వాళ్ళ ఇల్లు, అరబ్బీ తప్ప మనము చేస్తామని వెళ్ళిన ముందరికి మా అమ్మ చేయనిచ్చేది కాదు. ఎట్లా అంటే నువ్వు చేయడానికి చాలా టైం ఉందిలే అనేది. ఏదన్నా సరే కసు కొట్టినా కూడా చేయడానికి చాలా టైం ఉంది, వద్దు అని చెప్పేది తను. అందుకనేసి ఇప్పుడు అంట్లు వాష్ చేయడానికి వెళ్ళినా, ఒకవేళ చేసినా అది సరిగ్గా లేదు అని అరిచేదే. కానీ ఇలా కాదమ్మా, ఇలా వాష్ చేయాలి, ఇలాగా అని లేదు. ఎప్పుడు వాటర్ అయిపోగొడతావు, సబ్బు అయిపోగొడతావు, ఇలా తిట్టేదన్నమాట. దాని వరకు నాకేమైపోయిందంటే అంట్లు అంటేనే విరక్తి పుట్టేసింది. సో అలా అప్పటి నుంచి నేను అంట్ల జోలికే వెళ్ళాను. అంట్ల గురించి మాట్లాడితే నాకు చాలా ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు తక్కువ మంది, అస్సలు ఉన్నారంటే ఉన్నారన్నట్టు. నా మనసులో ఫీలింగ్స్ వాళ్ళకి షేర్ చేద్దాము అన్నా కూడా మళ్ళీ వాళ్ళేమనుకుంటారో, ఆ చెవిలో వినేటివి మళ్ళీ ఎన్ని చెవులకు చేరుతుందో అనే ఒక భయము. ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాలోనే పెడుతున్నావు కదా అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఓన్లీ కామెంట్స్ వస్తాయి కదా, డైరెక్ట్గా ఎవరు మనకి చెప్పరు. ఇప్పుడు నేను ఏదన్నా విషయం షేర్ చేశాను అనుకోండి, సపోజ్ తను వేరే వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేస్తారు, ఇలా అంటారు కదా. అలాగా ఉండదు కదా. ఇంకా నా మనసులో మాట ఎక్కడ చెప్పుకోవాలి చెప్పండి. ఎవ్వరికి టైం లేదు ఫ్రెండ్స్ ఈ లైఫ్లో. నిజంగా ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించి ఒక స్టేటస్ పెట్టేసి వాళ్ళు గుర్తుకొస్తున్నారా అంటారు, కానీ ఉన్న వాళ్ళని సరిగ్గా చూసుకోరు ఫ్రెండ్. నేనని కాదులేండి, నేను ఎంత దగ్గరికి వెళ్ళి బాగా మంచిగా ఉండాలి అనుకుంటాను. నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో దాన్ని ఇప్పుడు చూస్తున్నాం కదా అన్ని రిలేషన్స్ ఎలా ఉన్నాయనేది. ఎంత దగ్గరగా వెళ్ళి ఉండాలి అన్నా కూడా వాళ్ళు మనతో కలవరన్నమాట, ఎవరన్నా సరే. సో అందుకు ఒక పక్క నుంచి నేను సైడ్ అయిపోతాను. ఎప్పుడు కూడా అంతే, ఎవరితోన్నా క్లోజ్లీ ఫ్రెండ్లీ ఉండాలని దగ్గరికి చెప్తేనే ఏడుపు వస్తుంది నాకు. ఎందుకు అంటే చెప్తున్నాను కదా, నా 2 పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరూ నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళే. ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ నేను చెప్తున్నాను. మీరు మళ్ళీ ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు చూస్తుంటే మీరు మళ్ళీ అదొక ఇది చేయకండి దయచేసి, ఓకేనా. సో బయటికి వెళ్ళేదన్నా జాబ్ అలాగా టీచర్ లాగా వెళ్ళేదాన్ని చెప్తున్నాను. మొన్నటి వీడియోలో చెప్తాను చూడండి, అది కూడా ఒక రికార్డ్ చేసి పెట్టాను. దాంట్లో కూడా కొన్ని ఇది అయిపోయింది, అందుకనేసి అది తర్వాత పోస్ట్ చేస్తానని నేను. కామెంట్స్ అడిగారు టీచర్ లాగా వెళ్ళేదాన్ని అంటే, దానికి కూడా ఒక కారణం ఉంది. 2-3 కారణాలు అయితే ఉన్నాయి. ఆ వీడియోలో చెప్పాను నేను, అది రేపన్నా ఎల్లుండన్నా పోస్ట్ చేస్తాను. సో ఇలాగా ఇంకా చూడండి, అన్నం కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఫస్ట్ టైం ఇలా కుక్ చేయడం నేను, కొంచెం వాటర్ తక్కువ వేసాను, అందుకు కొంచెం ఇదే అయిపోయింది. ఇంకా ఎగ్తో పప్పుతో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది. మళ్ళీ ఏదన్నా తినాలి అనిపించింది. ఎవరికి అంటే నా హస్బెండ్కి, మా అత్తయ్యకి. ఏం లేదు స్వీట్ అన్నట్టు. ఇంకా నేను చేస్తానులే, ఖీర్ పాయసం చేద్దామని వచ్చాను. పాయసంలో శనగబ్యాలు వేయాలి అంటే కాదు, వేస్తారు. మన దగ్గర లేదు కదా, ఉన్న దాంట్లోనే ఏదన్నా చేసి ఇద్దాము అనిపించింది నాకు. చేసా, కానీ దాంట్లో అది లేదు ఇది లేదంటే
భలే బాధ అవుతుంది. ఇలా చేయడానికి కరెక్ట్ అర్ధ గంట అలా పడుతుంది అన్నమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. అన్నీ ఏముండవులేండి నా దగ్గర. బాదము, కాజు, కొబ్బరి ఉంటే అది, ఎండు ద్రాక్ష అది ఏమో బాగుండదు పంటికి అని చెప్తే ఇంకా అది స్కిప్ చేసేస్తాను అన్నమాట. బాగా ఘీ వేస్తాను. ఇంకా నేను చూస్తూనే ఇది మాడిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఫాస్ట్గా తీసేసా కదా. ఇంకా నేను ఇది వేసిన తర్వాత ఆ కెమెరా ఆఫ్ అయిపోయింది. మొత్తం మెమొరీ ఫుల్ అయిపోయిందంట. మనకు తెలియదు. ఏమవుతుందంటే ఇంకా రెడీ అవుతుందిలే, రికార్డ్ అవుతుందిలే అనుకున్నాను. ఆ తర్వాత చూస్తే డైరెక్ట్గా స్వీట్ కూడా రెడీ అయిపోయింది. అప్పుడు చూసుకున్నాను నేను. సో అన్నీ వేసేసుకున్నారు దీంట్లో. పాలు, చక్కెర, ఉప్మా రవ్వతోనే చేసేది. మామూలుగా బ్రొంబ రవ్వతో వేరేది ఉంటుంది. అన్ని స్వీట్స్ నేను నేర్చుకుంటుంటాను, మీకు షేర్ చేసుకుంటాను, ఓకేనా. సో ఇక్కడ మా అత్తయ్యకి ఇచ్చేసాను, నా హబ్బీకి కూడా వచ్చేసాను. నేను కూడా తెచ్చుకున్నాను. ఇక్కడ చెప్తున్నాను ఇంకా కొంచెం వేస్తాను తినండి అనేసి. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అలాంటప్పుడు మా ఇంటికి మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు వచ్చారన్నమాట. ఇంకా బియ్యం అయిపోయాయి అని చెప్పాను. ఇంకా అంటే ఇంకా ఉంది కాబట్టి ఇంకా వచ్చేసి ఇక్కడ రైస్ ప్యాకెట్ తెచ్చారు. నేను తెచ్చుకునేది చిన్న ప్యాకెట్, కాకపోతే ఈసారి ఏమో పెద్దది వచ్చింది ఇంటికి. ఇంకా ఇది నాకు ఇష్టం ఉండదన్నమాట, చిన్నదే బెస్ట్. ఇది ఏమో ఒకసారి చీమల వల్ల వెళ్తాయి, మళ్ళీ ఏమేమో నాకు ఎందుకో నచ్చదు, చిన్న ప్యాకెటే బెస్ట్ అని అంటూ ఉన్నాను అన్నమాట. ఇక్కడ నేను భలే కట్ చేసేస్తాను. నాకు మా అమ్మ ఇలా కట్ చేసేది, ఆమె కట్ చేస్తుంది కదా, అది చూసాను. నేను చూసి ఇంకా నేను కూడా నేర్చుకొని ఇలా చేస్తానన్నమాట. మా ఆయన అంటే మొత్తం కట్ చేసేస్తారు. మామూలుగా నేను మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటిది అంటే, మన లైఫ్ మనం చూపించిన విధంగా అస్సలు ఉండదు. ఇది మాత్రం 101% కరెక్ట్. చూడండి బియ్యం, దీంట్లో కొన్ని కలర్ బియ్యం లాగా అనిపిస్తూ ఉన్నాయి. కొంచెం షూట్ చేసి ఇవ్వు అంటే పాపం తను షూట్ చేస్తా అని ఇప్పించుకున్నాడు. చూడండి, నేను ఇప్పుడు రైస్కి పెట్టేసుకోవాలి, డిన్నర్ ఇక్కడే చేసి వెళ్ళండి అని చెప్పినాం మేము. ఇంకా పాపం అందుకు ఉన్నారు వాళ్ళు, చాలా రిక్వెస్ట్ చేస్తేనే ఉన్నారులేండి. మళ్ళీ మా ఆయన బాగా చూపిస్తున్నాడు, మీకు ఎందుకు అంటే సబ్స్క్రైబర్స్ రావాలి, తొందరగా అన్నీ జరిగిపోవాలి వాచ్ టైం మొత్తం అనేసి. కుక్కర్లో అయితే రైస్ వేసేసుకొని ఈరోజు నైట్కి మళ్ళీ నైట్ రొటీన్ మీతో షేర్ చేసుకోలేండి. చాలా వరకు అయితే పని ఉంది. చికెన్ తెచ్చారు, అవి ఇవి వంటలు చేయాలి. పలావ్ చేశాను, మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఆ చేసినవి షేర్ చేసుకోలేదు, కానీ వంట చేశాను కదా, మొత్తం ఆల్మోస్ట్ కంప్లీటెడ్. సో అది షేర్ చేసుకుంటాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. మార్నింగ్ అయిపోయింది, స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు. నేను కిందికి ఎందుకు వచ్చానో ఏమో అర్థం కాలే, వీడియో తీసుకోవడానికే వచ్చానన్నమాట. ఇంకా నేను మా అత్తయ్య ఉన్నాము. మా అత్త ఇంట్లో ఉంది అంటే ప్రతి ఒక్క పని ఎంత ఇదైనా కూడా లేసి చేసుకోవాల్సిందే. ఇంకా ఇక్కడ లైజాల్ తెచ్చాను కదా గ్రాసరీలో, అది దాంట్లో పెట్టి స్ప్రే చేసేదాన్ని. ఇప్పుడేమో నాకు వీమ్ లిక్విడ్ వేసి స్ప్రే చేసి అంట్లు వాష్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి ఐడియా వచ్చింది. దీంట్లో వేసుకున్నాను కదా, నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇలాంటిది ఇంకొకటి కొనుక్కోవాలని షాప్కి వెళ్ళా, అలాంటిది లేదు. ఇంకా పెద్ద సైజు ఉంది, అది 100-150 ఉంది, కానీ అది అంతగా లుక్ లేదు, దీనిలాగా లుక్ లేదు, అది పెద్దగా ఉంది. సో దీంట్లో వేసేసుకున్నాను. ఇంకా చూస్తున్నా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలా ఉంటే బాగుంటుంది, వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి ఇలా చేశాను. మీకు నా వ్లాగ్ ఎలా అనిపించింది? ప్లీజ్ నచ్చితే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.